ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు. అయితే ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ లేదా మెదడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఈ విషయంపై ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగిస్తూ ప్రముఖ న్యూరాలజిస్ట్ కొన్ని కీలక విషయాలను, వాస్తవాలను వెల్లడించారు. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో పాటు మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది అనే భయం కూడా ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది. అయితే ప్రముఖ న్యూరాలజిస్ట్ ప్రకారం ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు పనిచేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగిస్తాయి. ఇది ఒక రకమైన నాన్ అయోనైజింగ్ రేడియేషన్. ఎక్స్రేలు లేదా గామా కిరణాల వంటి అయోనైజింగ్ రేడియేషన్ శరీర కణాలను, డిఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్ కు దారి తీస్తాయి. కానీ మొబైల్ నుండి వచ్చే నాన్ అయోనైజింగ్ రేడియేషన్ చాలా బలహీనమైనది. ఇది కేవలం స్వల్ప వేడిని మాత్రమే ఉత్పత్తి చేయగలదు తప్ప మానవ శరీర కణజాలను మార్చే లేదా క్యాన్సర్ కలిగించే శక్తి దీనికి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా మొబైల్ వాడకంపై విస్తృతమైన అధ్యయనాలు చేశాయి. గంటల తరబడి ఫోన్ మాట్లాడే వారిపై జరిపిన ఈ పరిశోధనల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది అనడానికి ఎలాంటి స్పష్టమైన లేదా ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. అందువల్ల మొబైల్ వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందనేది శాస్త్రీయంగా నిరూపణ కాని ఒక అపోహ మాత్రమే.